దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 16:8 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు పాడుచున్నాడు చూడండి. కీర్తనకారుడి యొక్క జీవితంలో గడిచి వచ్చినటువంటి యొక్క పోరాటముల మధ్యలో విశ్వాసముతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన పాడుచున్నాడు. ఏమని? సదాకాలము దేవునినే నా ముందు నిలుపుచున్నాను, నా కుడి పార్శ్వమందు ఆయన ఉన్నందువలన నేను కదల్చబడను అని. అవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం శత్రువుకు పట్టదు. దేవుని బిడ్డలు దృఢంగా బలంగా ఉండడం శత్రువుకు పట్టదు. కాబట్టి సంతోషంలో, సమాధానములో, ప్రతి ఒక్క విషయములో కదల్చబడడానికి, దేవుని బిడ్డలు కదల్చబడాలని అనేక పోరాటములను, నెగిటివ్ థింగ్స్ ను శత్రువు తెస్తూ ఉంటాడు. కానీ దేవుని మన కుడిపార్శ్వమున ఉంచి ఉంటే, దేవుణ్ణే సదాకాలం మన ముందు మనం నిలిపి ఉంటే మనం కదల్చబడమండి. ఈనాటికి మనం కదల్చబడదు. కారణం, ఆయన మనతో కూడా ఉన్నాడు. అందుకే యెహోషువ 1:5 వాక్యంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు చోటంతా నీ జీవిత ప్రయాణములో నేను నీతో కూడా ఉంటానని యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. మోషేతో నేను ఉండులాగున నీతో కూడా నేను ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో మీరు కదల్చబడి ఉన్నారు? పోరాటంతో ఉన్నారా? దుఃఖంతో ఉన్నారా? వేదనతో ఉన్నారా? విశ్వాసాన్ని కోల్పోకండి. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం, విశ్వాసంతో ఉండడం శత్రువుకు పట్టదు. కాబట్టి దుఃఖాన్ని, భయాన్ని, వేదనను శత్రువు తెస్తూ ఉంటాడు. కాబట్టి యేసయ్యను చూడండి, ఈ కుడి పార్శ్వమున్న దేవుని నిలపండి, ఆయననే నమ్మండి. ఏనాటికి మిమ్మల్ని ఆయన చేయవదలడు. సాక్ష్యంగా మిమ్మల్ని బలపరిచి నిలుపుతాడు. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్తపోట్లో దాచుకోండి. నా దేవా, వీళ్ళ విశ్వాస జీవితాన్ని, వీళ్ళ సంతోషమైన పరిస్థితులను కదల్చడానికి ఏ పోరాటములను శత్రువు తెస్తున్నాడో ఇప్పుడే వాటన్నిటిని యేసయ్య నామములో క్యాన్సల్ చేయండి. వీళ్ళని బలపరచండి. మీ యొక్క రక్తపు పోట్లో వీళ్ళని దాచుకోండి నాయన. మీ కృపా కనికరంతో కూడా వీళ్ళను నింపండి నాయన. వీళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధం వరుదులకు పోవును గాక. నా రక్షక, వీళ్ళ జీవితంలో మీరు ఉన్నారు, వీళ్ళ కుడిపార్శ్వంలో మీరు ఉన్నారు అనే విషయాన్ని ఈ రోజే మీరు దృఢపరచండి. వీళ్ళని ఆశీర్వదించి హెచ్చించండి నాయన. మీ యొక్క కృప ప్రసన్నత ఇప్పుడే ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ, ఘనత, స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.